బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. ఐపీఎల్ టికెట్ల విషయంలో జగన్మోహన్ రావు పలుమార్లు బెదిరించారని ఆరోపించింది. ఇప్పటికే హెచ్సీఏకు 10% టికెట్లు ఉన్నట్లు తెలిపింది. అదనంగా టికెట్లు ఇవ్వలేదంటూ మ్యాచ్కు ముందు కార్పొరేట్ బాక్స్కు తాళం వేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఆర్హెచ్ మేనేజర్. ఐపీఎల్ కోసం స్టేడియం లీజుకు తీసుకున్నామని, అయినా మ్యాచ్లపై హెచ్సీఏ పెత్తనం చెలాయిస్తుందని ఆరోపించారు. ఇలానే కొనసాగితే తాము హైదరాబాద్ విడిచి వెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. సమస్యకు పరిష్కారం చూపించాలంటూ హెచ్సీఏ ట్రెజరర్కు లేఖ రాశారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్తో చర్చలు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు ఎస్ఆర్హెచ్ మేనేజర్. చర్చలు సఫలం కాకపోతే బీసీసీఐతో మాట్లాడి వేదికను మార్చుకుంటామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. అఖిల, ఇదొక మరొక ఆసక్తికరమైన పరిణామంగానే మనం చూడాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య అలాగే ఎస్ఆర్హెచ్ మధ్య కూడా గత కొంతకాలంగా కూడా కొంచెం వివాదం నడుస్తుంది అనేది కూడా అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఒక మెయిల్ అనేది ఇప్పుడు ఆ వివాదాన్ని మరింత రాజేసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా సర్క్యులేట్ బాగా అవుతుంది ఈ మెయిల్, ఎందుకంటే దీంట్లో సారాంశం చాలా క్లియర్గా ఉంది. సన్ రైజర్స్ సంబంధించిన మేనేజ్మెంట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వారికి ఒక మెయిల్ రాసింది. ఆ మెయిల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను వారు ప్రస్తావించారు. ఎందుకంటే ఈ కార్పొరేట్కి సంబంధించిన బాక్స్ వివాదంలోనే ఎక్కువగా వాళ్ళు ప్రస్తావించారు. దాన్ని తాళం వేయడం కానీ, మ్యాచ్ మరొక గంట ముందున్నప్పుడు కూడా వాళ్ళు తాళం తీయకుండా ఇంకా అదనపు టికెట్ల కోసం మమ్మల్ని అడుగుతున్నారు, వేధిస్తున్నారంటూ కూడా దాంట్లో రాశారు. మామూలుగా అయితే 50 టికెట్లు ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో F12 కానీ F11 కానీ అటువైపు ఉంటుంది. సో దాంట్లో 30 ఉన్నప్పటికీ మరో అదనంగా కావాలంటూ కూడా వారు మమ్మల్ని ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ 10% అంటే మొత్తం టోటల్ స్టేడియం అంతా కూడా దాదాపు 37,000 దాకా కూడా పై చిలుకొట్ట సీట్లు ఉంటాయి. దాంట్లో 10% అంటే దాదాపు 3,900 దాకా కూడా వాళ్ళకి టికెట్స్ అనేది వస్తాయి. ఆ టికెట్స్ అన్ని కూడా మేము ఇస్తున్నాం. దాంతోపాటు ఇతర సంబంధించిన కాంప్లిమెంటరీ టికెట్స్ కూడా మేము వాళ్ళకి అందజేస్తున్నాం. అయినప్పటికీ కూడా టికెట్ల విషయంలో వీరు ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాంతోపాటు వరకు చాలా వరకు కూడా మాకు సహకరించడం లేదనేది కూడా వారు ఈ యొక్క మెయిల్లో వారు రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు దీంట్లో చాలా క్లియర్గా రాశారు. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ with HCA for the last 12 years. Only from the last season we have been facing constant issues and harassment from the HCA. దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా మేము వాళ్ళతో పనిచేస్తున్నా, కానీ 2 సంవత్సరాల నుంచి కూడా వీరి నుంచి మాకు హరాస్మెంట్ ఎక్కువ అయిపోయింది అనేసి కూడా వారు దీంట్లో రాశారు. దాంతోపాటు ఇందాక మనం అనుకున్నట్టుగా HCA has been allocated 50 complimentary tickets in the F12 box as part of the 3,900 complimentary tickets given to you. సో అది రాయడమే కాకుండా దాంతోపాటు మరొక బాక్స్ ఏదైతే ఉందో కెపాసిటీ ఆఫ్ ద బాక్స్ ఆఫ్ ద ఓన్లీ 30 అండ్ ఆస్కింగ్ ఫర్ అడిషనల్ 20 కాంప్లిమెంటరీ టికెట్స్ ఫర్ ద ఇష్యూ టు యూ ఇన్ ద డిఫరెంట్ బాక్స్ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్రెడీ మీకు అది ఇచ్చినా కూడా మరి వేరొక బాక్స్లో కూడా అదనంగా టికెట్లు అడుగుతున్నారంటూ కూడా దీంట్లో వారు రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మేము ఉప్పల్ స్టేడియంకి రెంట్ మేము పే చేస్తున్నాము. మొత్తం ఐపీఎల్ సీజన్ జరిగేటప్పుడు టెన్యూర్ ఎంతవరకు ఉందో అంతా కూడా మేము రెంట్లు పే చేస్తున్నా కూడా మాకు ఈ యొక్క బెదిరింపులు కానీ ఈ హరాస్మెంట్లు అనేది మా బ్లాక్మెయిలింగ్ అనేది తప్పటం లేదంటూ కూడా వారు రాసడం జరిగింది. దాంతోపాటు గతంలో F3 బాక్స్ని వీళ్ళు ఇట్లనే బ్లాక్ చేస్తే అప్పుడు ఎవరైతే మిస్టర్ కిరణ్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ విషయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని పక్కన పెట్టారనేది కూడా వారు దీంట్లో రాశారు. దాంతోపాటు చాలా వరకు కూడా మమ్మల్ని థ్రెటనింగ్ అండ్ బ్లాక్మెయిల్ కాంప్లిమెంటరీ టికెట్స్ విషయంలో చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వారు మెయిల్లో దాంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ అవర్ గేమ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇల్లీగల్ బట్ ఆల్సో అన్యాక్సెప్టబుల్ యాజ్ ఇట్ రైజెస్ సీరియస్ కన్సర్న్స్ అబౌట్ ద వర్కింగ్ రిలేషన్ బిట్వీన్ అవర్ ఆర్గనైజేషన్ అనేది వీళ్ళు దీంట్లో వాళ్ళు రాయడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యవహారాల వల్ల వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనంటూ కూడా దీంట్లో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక విషయం దీంట్లో చాలా క్లియర్గా రాశారు.
but still refused to open the box till 1 hour before the start of the game అనేది రాసడంతో పాటు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు 1 అవర్ వరకు కూడా ఓపెన్ చేయలేదని రాస్తున్నప్పుడు తర్వాత ఇంకొక విషయం రాశారు. దిస్ యాక్ట్ ఆఫ్ ద థ్రెటనింగ్ అండ్ బ్లాక్మెయిలింగ్ ఫర్ కాంప్లిమెంటరీ టికెట్ జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ ద స్టార్ట్ అవర్ గేమ్ నాట్ ఓన్లీ ఇల్లీగల్ బట్ ఆల్సో అన్యాక్సెప్టబుల్ అనేది అది రాయడంతో పాటు వీ మస్ట్ హైలైట్ దట్ ఈజ్ నాట్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ సచ్ ఇంటిమిడేషన్ థ్రెట్స్ అండ్ కోయిన్సిడెన్స్ అండ్ ఫ్రమ్ ద హెచ్సిఏ స్టాఫ్ అండ్ లాస్ట్ 2 years. ఇది ఒక్కసారి కాదు, గతంలో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా ఇలాంటి ఇబ్బందులే థ్రెట్నింగ్లే మాకు ఎదురయ్యాయంటే కూడా దాంట్లో వారు రాసినటువంటి నేపథ్యం కనబడుతుంది. మరొక అంశం ఏంటంటే ఏకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రావుని ఉద్దేశిస్తూ ఇక్కడ మరొక లైన్ వచ్చింది. ద హెచ్సిఏ ప్రెసిడెంట్ హ్యాస్ ప్రీవియస్లీ ఇష్యూడ్ మెనీ థ్రెట్స్ దిస్ ఇయర్ అండ్ ద సేమ్ వాస్ బ్రాట్ టు ద హెచ్సిఏ నోటీస్. గతంలో కూడా హైదరాబాద్ క్రికెటర్స్ ప్రెసిడెంట్ ఈ రకంగానే మమ్మల్ని థ్రెటనింగ్ చేస్తే ఈ విషయాన్ని మేము పూర్తిగా హెచ్సిఏ దృష్టికి తీసుకొచ్చాం, అయినా వారు ఎవరు పట్టించుకోలేదంటూ కూడా రాయడం జరిగింది. దాంతోపాటు in view of the above constant threats, coercions and blackmailing by HCA, we suggest that we go as per the signed agreement between us, as per which we will allocate 10% complimentary tickets across each stand. అనేది వాళ్ళు చాలా క్లియర్గా రాశారు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగినటువంటి ఒప్పందం అగ్రిమెంట్ ప్రకారంగానే ప్రతి స్టాండ్లో 10% టికెట్లను మేము అలాకేట్ చేస్తున్నా కూడా ఈ రకమైనటువంటి బ్లాక్మెయిల్ మాకు తప్పటం లేదంటూ కూడా వాళ్ళు రాసినటువంటి నేపథ్యం పడుతుంది. మరొక ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే ఆల్ దిస్ అన్ప్రొఫెషనల్ థ్రెట్స్ అండ్ యాక్షన్స్ బై హెచ్సిఏ ఎస్పెషల్లీ బై ద కరెంట్ హెచ్సిఏ ప్రెసిడెంట్, చాలా వరకు కూడా చాలా అన్ప్రొఫెషనల్గా వీళ్ళు పనిచేస్తున్నారు, మేము వీళ్ళు థ్రెటనింగ్ చేస్తున్నారు, ఏం చెప్పినా పట్టించుకోలేదు. ప్రస్తుతం అన్నటువంటి హెచ్సిఏ ప్రెసిడెంట్ వల్లనే మాకు ఇవంతా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా వారు రాసినటువంటి నేపథ్యం పడుతుంది. దానివల్ల మేక్ ఇట్ ఎవిడెంట్ దట్ యూ డోంట్ వాంట్ సన్ రైజర్స్ టు ప్లే అట్ యువర్ స్టేడియం. అంటే మీ యాక్షన్స్ మీ థ్రెటనింగ్ చూస్తుంటే ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల మైదానంలో ఇక్కడ మ్యాచ్ ఆడటము ఇక్కడ హోమ్ గ్రౌండ్గా మీకు ఎంచుకోవడం ఇష్టం లేనట్టుంది అనేది కూడా దీంట్లో వాళ్ళు రాసినటువంటి నేపథ్యం అయితే కనపడితే, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మాకు ఒకసారి చెప్పండి, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ రైటింగ్ సో దట్ వీ కెన్ ఇన్ఫార్మ్ బీసీసీఐ అండ్ ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ our top management that you wish for us to move to another venue and we will move. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు ఇన్ రైటింగ్లో రాసి ఇవ్వండి, మేము బీసీసీఐకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఆర్హెచ్ సంబంధించిన హై ప్రొఫైల్స్తో వాళ్ళతో మేము మాట్లాడి ఇక్కడి నుంచి వెన్యూని మేము వేరే చోటికి మార్చుకోవడానికి మేము ప్రయత్నిస్తామంటూ కూడా వాళ్ళు రాసినటువంటి నేపథ్యం కాబట్టి ఇది చాలా సీరియస్ అలిగేషన్గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు లాస్ట్ 2 years that we have been facing such illegal and unprofessional actions such as threats and blackmailing by HCA and that too for complimentary tickets. ఇంత టికెట్స్ కోసం ఇంత బ్లాక్మెయిలింగ్ ఇంత థ్రెటనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది కూడా వాళ్ళు రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు వీ ఫార్మలీ రిక్వెస్ట్ ఏ మీటింగ్ విత్ యువర్ అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్, అంటే దయచేసి ఈ మెయిల్ చూసిన తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నాం, ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి కూడా కూర్చొని మనం మాట్లాడుకుందాం, ఇష్యూ సార్ట్అవుట్ చేసుకుందాం. ఒకవేళ అక్కడ కానీ సార్ట్అవుట్ కాకపోతే ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి వేరే వెన్యూని మేము చూసుకుంటామంటూ కూడా దీంట్లో మెయిల్ రాష్ట్ర నేపథ్యం కనపడుతుంది. శ్రీనాథ్ టీబీ ఆయన వచ్చి ఎస్ఆర్హెచ్ మేనేజర్గా ఉన్నాడు స్పోర్ట్స్కి ఆ టీంకి. సో ఆయన రాసినటువంటి మెయిల్ అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనిపైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ ఇప్పుడే ఒక లెటర్ని ఆయన రిలీజ్ చేశారు. ఆయన చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అధికారిక ఈమెయిల్స్ నుంచి హెచ్సిఏ అధికార ఈమెయిల్స్కి ఎలాంటి మెయిల్స్ మాకు రాలేదు. సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లతో ప్రచారం అవుతున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదు. ఒకవేళ నిజంగానే ఈ ఈమెయిల్స్ వచ్చి ఉంటే ఆ సమాచారం హెచ్సిఏ లేదా ఎస్ఆర్హెచ్ అధికారిక ఈమెయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమెయిల్స్ నుంచి లీక్ చేయడం వెనుకున్నటువంటి కుట్ర ఏంటి అనేది కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు పనిగట్టుకొని చేస్తున్నటువంటి దుష్ప్రచారం భాగమే ఇది అంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఈ ఈమెయిల్స్ నకిలీవా నిజమైనవా తెలుసుకోవడానికి ఎస్ఆర్హెచ్ నుంచి కూడా మీడియా స్పష్టమైనటువంటి వివరణ తీసుకోవాలి అనేది జగన్మోహన్ రావు సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి ఈ లెటర్ అనేది వాళ్ళు రాసినటువంటి నేపథ్యం కాబట్టి, అంటే
ఒకవేళ మాకైతే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎటువంటి SRH అఫీషియల్ మెయిల్ నుంచి కూడా మెయిల్ రాలేదు కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అఫీషియల్ మెయిల్ ఐడికి ఇది ఎవరికి పంపించారో మాకు పెద్ద తెలియదు. ఒకవేళ అలా పంపించినా కూడా దీన్ని ఎట్లా మీరు బయట పెడతారన్నది కూడా వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి. ఈ గత వారం నుంచి కూడా మనం చూస్తున్నాం టికెట్ల విషయంలోనే ఏకంగా HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఈ కాంప్లిమెంటరీ టికెట్స్ కానీ లేకపోతే ఆన్లైన్లో టికెట్ల వ్యవహారానికి సంబంధించిన విషయంలో పూర్తిగా SRHదే బాధ్యత, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు, మేము కేవలం వాళ్ళకి రెంట్కి మాత్రమే ఇస్తున్నాం, ఆ రెంట్ మేము తీసుకుంటున్నాం, వాళ్ళకి వెన్యూని మాత్రమే ఇస్తున్నాం అనేది కూడా ఆయన పదే పదే చెప్తున్నారు. కాకపోతే దాదాపు 12 సంవత్సరాల నుంచి, అంతకుముందు డెక్కన్ ఛార్జర్స్ కూడా ఉన్నది, అప్పటి నుంచి కూడా ఈ వాళ్ళకి ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చినటువంటి కోటా ఏదైతుందో ఆ కోటా కాంప్లిమెంటరీ టికెట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఆ కాంప్లిమెంటరీ టికెట్స్ వీళ్ళు తీసుకున్న గతంలో అనేక క్లబ్ సెక్రటరీస్ కానీ అనుబంధమైనటువంటి సంస్థలు కానీ వారికి కూడా కాంప్లిమెంటరీ టికెట్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా రెగ్యులర్గా వెళ్తున్నటువంటి నేపథ్యం పడితే, కాకపోతే 2 years నుంచి కూడా వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళేటువంటి టికెట్స్లో చాలా వరకు కూడా కోత ఉందంటూ కూడా చాలామంది ఉదయం బిగ్ టీవీకి ఫోన్ చేసి తమ ఆవేదనను వాళ్ళు వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఫేస్ చేయనటువంటి ప్రాబ్లం ఇప్పుడెందుకు మాకు వస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు కంటోన్మెంట్కి సంబంధించినటువంటి బోర్డు కూడా ఇప్పటివరకు టికెట్స్ పోలేదు, చాలా వరకు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే టికెట్లు వెళ్తున్నాయనేది కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన మాత్రం HCA ప్రెసిడెంట్ మౌనం వహించారు, ఒక లెటర్ అయితే చేశారు. కానీ టికెట్ల వ్యవహారంలో మాకు ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యొక్క ప్రతిష్టను మేము పెంచుతున్నాం కాబట్టి దాన్ని మసకబార్చే విధంగా ఈ రకమైనటువంటి చిల్లర ఆరోపణలు నా పైన చేస్తున్నారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ.